హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు ఒక చిన్న ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. కొత్త ఒక వింత, పాత ఒక రోత అంటారు కదా! మరి జ్ఞాపకాలు పాతవా? కొత్తవా? జ్ఞాపకాలు అంటే గతంలో జరిగినవే కదా! కొన్నిసార్లు కొత్తదనాన్ని వెంబడిస్తూ, పాతదాన్ని తప్పుపడుతూ, మన జ్ఞాపకాలను మాత్రం అర్థం చేసుకోకుండా వదిలేస్తాం. అవి నిజంగా రోతేనా? లేక మన జీవితం చెప్పుతున్న కథలేనా? ఈ రెండు విషయాలు ఇప్పుడు మన మనసుతో మాట్లాడుకుందాం. కొత్త ఒక వింత, పాత ఒక రోత అంటారు. మనకు కొత్తగా దొరికిన బొమ్మ మొదట ఎంత ఇష్టముంటుందో తెలుసా? 2 రోజులు దానితోనే ఆడుతాం. 3వ రోజు అది మూలన పడిపోతుంది. అలాగే జీవితంలో కొత్త అనుభవాలు మొదట ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంటాయి. కానీ కాలం గడుస్తూ ఉంటే అవే అనుభవాలు జ్ఞాపకాలుగా మారిపోతాయి. అయితే పాతవన్నీ రోతేనా? అన్ని జ్ఞాపకాలు బాధేనా? లేదా జ్ఞాపకాలకి ఒక ప్రత్యేకమైన జీవితం ఉందా? ఈరోజు మనం అదే మాట్లాడుకుందాం. కొత్తదంటే మనసుకు ఉత్సాహం. కొత్త ఇల్లు, కొత్త బట్టలు, కొత్త సంబంధాలు, కొత్త కళ. మొదటిసారి పాఠశాలకు వెళ్ళిన రోజు గుర్తుందా? ఆ రోజు మన కళ్ళలో భయం కూడా ఉంటుంది, ఉత్సాహం కూడా ఉంటుంది. అది ఒక వింత అనుభూతి. పెళ్ళి అయిన కొత్త రోజులు, మొదటిసారి అమ్మ అయ్యే క్షణం, మొదటి జీతం, ఈ అన్ని కొత్త క్షణాలు మన జీవితంలో ముద్ర వేస్తాయి. ఎందుకంటే కొత్త అంటే ఆశ, కొత్తదంటే ఊహ, కొత్తదంటే ఎదురుచూపు. మనసు అనేది తెలియని విషయాల వైపు ఆకర్షితమవుతుంది. అందుకే కొత్తది మనసుకు మాయలా అనిపిస్తుంది. కానీ కొత్తది ఎక్కువ కాలం కొత్తగా ఉండదు. అది కూడా అలవాటైపోతుంది, మన రోజువారీ జీవితంలో కలిసిపోతుంది. ఇక్కడే ఒక ప్రశ్న: కొత్తది అలవాటైనప్పుడు అది విలువ కోల్పోతుందా? లేదా మనం దాని విలువను గుర్తించడమే ఆపేస్తామా? పాత అనుభవాలు, పాత మాటలు, పాత గాయాలు, కొన్ని పాతవి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తే మనసు బాధపడుతుంది. ఎవరైనా మనసుకు నొప్పించిన మాట, మనం నమ్మిన వారు మోసం చేసిన సందర్భం, కష్టపడి చేసిన పనికి గుర్తింపు పొందకపోయిన రోజు, ఇవి పాతవే. కానీ మళ్ళీ గుర్తొస్తే ఎందుకు బాధ పెరుగుతుంది? ఎందుకంటే మనసు ఇంకా పూర్తిగా మర్చిపోలేదు. గాయం మానిపోతుంది, కానీ మచ్చ మాత్రం అలాగే ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలు మనల్ని వెనక్కి లాగుతాయి. అప్పుడు అలా జరిగి ఉండకపోతే అనే ఆలోచనల్లో పడేస్తాయి. అప్పుడు పాతది నిజంగానే రోతగా అనిపిస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి: పాతది రోత అవ్వడానికి కారణం సంఘటన కాదు, మన మనసు దాన్ని ఎలా మోస్తుందో అదే కారణం. జ్ఞాపకాలు 2 రకాలవి: మనల్ని ఏడిపించేవి, మనల్ని ఎదగనిచ్చేవి. ఒకసారి మనం పడిపోయామనుకోండి, అది ఒక జ్ఞాపకం. ఆ జ్ఞాపకాన్ని నేను ఓడిపోయాను అని గుర్తుపెట్టుకుంటే అది బాధ. అదే జ్ఞాపకాన్ని ఆ రోజు నేను నేర్చుకున్న పాఠం వల్లే నేను బలమైన వాడినయ్యాను అని గుర్తుపెట్టుకుంటే అది బలమవుతుంది. జ్ఞాపకాలు మనల్ని వెనక్కి లాగవు, మనమే వాటిని వెనక్కి చూసుకుంటూ ఉంటాం. మన జీవితంలో వచ్చిన ప్రతి కష్టం ఒక గురువు, ప్రతి అవమానం ఒక పాఠం, ప్రతి తిరస్కరణ ఒక మార్గదర్శకం. జ్ఞాపకాలు లేకపోతే మనం ఎవరో కూడా తెలియదు. మన వ్యక్తిత్వం, మన బలం, మన పరిపక్వత అన్ని జ్ఞాపకాల నుంచి పుట్టినవే. జ్ఞాపకాలు మనసులోని తోటలో పూసిన పూలలా ఉంటాయి. కొన్ని పూలు వాడిపోతాయి, కొన్ని పరిమళాన్నిస్తాయి, కొన్ని ముళ్ళు గుచ్చుతాయి. కానీ తోటను పూర్తిగా తుడిచివేయలేం కదా! అలాగే గతాన్ని పూర్తిగా తుడిచివేయలేం, కానీ దానిని చూసే విధానాన్ని మార్చుకోవచ్చు. మనకు నొప్పించిన జ్ఞాపకాన్ని అది నాకు బలమిచ్చింది అని చెప్పుకుంటే మనసు తేలికవుతుంది. మనకు ఆనందం ఇచ్చిన జ్ఞాపకాన్ని ఆ క్షణం నా జీవితంలో ఒక వరం అని భావిస్తే మనసు కృతజ్ఞతతో నిండుతుంది. జ్ఞాపకాలు రోత కావాలంటే మనసులో ద్వేషం ఉండాలి. జ్ఞాపకాలు శక్తి కావాలంటే మనసులో అంగీకారం ఉండాలి. కొత్త ఒక వింత, పాత ఒక రోత అంటారు. కానీ జ్ఞాపకాలు మాత్రం రోత కావాల్సిన అవసరం లేదు. అవి మన కథ, మన ప్రయాణం, మన ఎదుగుదలలోని భాగం. కొత్తది వస్తుంది, పోతుంది, పాతది అలవాటవుతుంది. కానీ జ్ఞాపకాలు మాత్రం మనసులో చెక్కబడతాయి. అవి మనల్ని ఏడిపించవచ్చు, లేక మనల్ని నిలబెట్టవచ్చు. ఎంపిక మనదే. జ్ఞాపకాలను భారంగా మోస్తామా, లేక అనుభవంగా మలుచుకుంటామా? జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, కానీ ప్రతి జ్ఞాపకం మనకు ఒక దారి చూపిస్తుంది. అందుకే పాతదాన్ని ద్వేషించకండి, కొత్తదాన్ని చూసి అహంకరించకండి. జ్ఞాపకాలను గౌరవించండి. అవి మనసుకు అద్దం, మన జీవితానికి సాక్ష్యం, మన ఆత్మకు పాఠం. కొత్తగా వచ్చిన ప్రతి విషయం మనసుకు మాయలా అనిపిస్తుంది. కాలం గడుస్తుంది, అదే విషయం అలవాటవుతుంది. అదే మనుషులు సాధారణమవుతారు. అవే ఆశలు బాధ్యతలవుతాయి. అప్పుడు అంటాం పాత ఒక రోత. కానీ జ్ఞాపకాలు
జ్ఞాపకాలు కొత్తగా రావు, అవి మనతో కలిసి నెమ్మదిగా తయారవుతాయి. కొన్ని జ్ఞాపకాలు నవ్విస్తాయి, కొన్ని కళ్ళలో నీళ్లు తెప్పిస్తాయి, కొన్ని మనసులో ఇంకా బాధ పెడుతూనే ఉంటాయి. కానీ నిజమేమిటంటే జ్ఞాపకాలు రోత కాదు, అవి మన ప్రయాణానికి సాక్ష్యం. మనము ఎంత నవ్వామో, ఎంత ఏడ్చామో, ఎంత పైకి ఎదిగామో అవి గుర్తు చేసే నిశ్శబ్ద గురువులు మన జ్ఞాపకాలు. కొత్తది మాయ, పాతది అలవాటు, కానీ జ్ఞాపకాలు మాత్రం మనల్ని మనం చేసే కథలు. ఇవి బాధ కావాలా లేక బలం కావాలా అనేది ఎంపిక మనదే. నేనిలా జ్ఞాపకాలతో సంతోషంగా ఉన్నాను. కొత్త ఒక వింత కాదు, పాతది ఒక రోత కాదు, కానీ జ్ఞాపకాలు మాత్రం ప్రతి వారికి సహజంగానే ఉంటూ ఉంటాయి. మీరు కూడా మీలాగే సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.